మొన్న మార్చి 10న అది ఇచ్చిన లిస్టు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన గ్రూప్ 1 లిస్టులో ఫస్ట్ ర్యాంకర్ 550 మార్కులు. 550 మార్కులు 900కు గాను అంటే 550 అవుట్ ఆఫ్ 900 మీన్స్ 61.11%. 61%. ఇది యూపీఎస్సీలో కనీ విని ఎరుగంది. ఇక రెండో ఆశ్చర్యకరమైనది ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోలిస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన గ్రూప్ 1లో 52 మందికి ఎంత వచ్చిందో తెలిసింది. అంటే 10% ఆఫ్ ది క్యాండిడేట్స్కి 500 మార్కులకు పైగా, అంటే 55% మార్కులు దాటి వచ్చినాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఫస్ట్ ర్యాంకర్కి 55% వస్తాయి. వామ్మో, ఎంత ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్స్కి. ఇక్కడ చూడండి, 10% మందికి 500 మార్కులు, 55% మార్కులు దాటి వచ్చేసినాయి. ఓపెన్ కట్ ఆఫ్ 471, అంటే మోర్ దెన్ 51% దగ్గర ఉంది. వామ్మో, ఈ కట్ ఆఫ్లు ఏంటో. అంటే ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోలిస్తే వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోల్చినప్పటికీ, చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోల్చిన చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ఎంత దారుణం అంటే ఇవి ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ పేపర్ల కంటే హీనమైన ఎవాల్యుయేషన్ జరిగిందని. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్లు ఉంటాయి కాబట్టి బై వస్తాయి. దగ్గరకు వస్తే 900 వచ్చినాయండి, 600 వచ్చినాయండి. ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో మనకు వినపడతాయి. కానీ ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 స్థాయి ఎగ్జామ్లో మీకు ఇంత పర్సెంటేజ్ ఆఫ్ మార్కులా? అంటే అహేతుబద్ధంగా ఎవాల్యుయేషన్ జరిగింది అని ఇది ఒక్కటే చెప్పేస్తుంది మనకి. అంటే రాజ్యాంగంలో ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ సామాజిక న్యాయాలు వీటి ప్రకారం కూడా అక్కడ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఆ పల్స్ ఆఫ్ దాన్ని సివిల్ సర్వీస్ పల్స్ అంటారు. అది టెస్ట్ చేయలేదని అర్థమైపోతుంది. అంటే ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ పేపర్లు దుద్దే వీళ్ళందరిని తీసుకొచ్చి ఎయిడెడ్ కాలేజ్ లెక్చరర్ని పెట్టి దుద్దిచ్చేశారు. రెండోది ఇంకోటి చెప్పాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 13 ఇచ్చిన ప్రెస్ నోట్లో ఇచ్చింది 351 మంది సరిపోరు దీనికి. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా దారుణంగా లెక్చరర్స్ను ఎవరినో పెట్టేసి దుద్దిచ్చినట్టుంది. మనం చూడండి, ఒక ప్యూర్ని పెట్టి దుద్దిచ్చేస్తున్నారు ఒక ప్రొఫెసర్ కానీ జ్వరం వస్తే. ఇలా ఏదో చేసేటట్టు ఉంటుంది. లేకపోతే ఎక్కడైపోతాయి 1,47,000 పేపర్లు. వామ్మో, 1,47,000 పేపర్లు, అంటే 900 మార్కులు ఒక్కో పేపరు. ఇవి ఎక్కడైపోతాయి? ఒక్కో పేపరు 150 చొప్పున 1,47,000 ఎక్కడైపోతాయి? ఏ విధంగా జరిగింది? ఓకే, దీనికి 2 సెంటర్లోకి ఒక ఎక్కువ. ఈ పక్కనే హైదరాబాద్లో ఈ మూలోడికేమో ఎక్కువ మార్కులు, ఆ మూలోడికి తక్కువ మార్కులు. ఎందుకంటే తెలుగు మీడియం వాడికి ఎక్కువ, ఇంకొకటి తక్కువ, ఇంకొకటికి అతి ఎక్కువ. 70-90% సెలెక్ట్ అయిపోయారు అక్కడ ఉర్దూ మీడియంలో. ఇవన్నీ చూస్తుంటే ఈ ఎవాల్యుయేషన్ ఏం చేసిందంటే, దానికి పదాలు కూడా సరిపోవమ్మ తెలుగులో, ఇంగ్లీష్లో కూడా పదాలు సరిపోవు. అర్థమైందా? అన్కాన్స్టిట్యూషనల్, ఓకే, అన్ఎథికల్, ఇర్రేషనల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ హ్యావ్ బీన్ టేకెన్ అప్ బై ద తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దారుణాతి దారుణం. అంటే ఇప్పుడు తెలంగాణ మిగిలిన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరకు వచ్చి నేర్చుకుంటే అని చెప్పాను నేను ఎగ్జామ్ ముందు. ఇది నేర్చుకోవాలన్నమాట. ఎవాల్యుయేషన్ ఎలా చక్కగా హ్యాస్టీగా చేసేయాలి, అహేతుబద్ధంగా ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. సో 550 మార్కులు ఎలా వచ్చినాయి, 500 పైగా 52 మందికి ఎలా వచ్చినాయో బుర్రా వెంకటేశం గారు చక్కగా చెప్తే అందరూ వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తిరువనంతపురం, ఢిల్లీ వెళ్ళి ఏం చేయక్కర్లేదు. మీరు ఇక్కడ బాగా చేస్తే అందరూ మీ దగ్గరికి వస్తారు. ఇదంతా బాగా జరగలేదు. 550 మార్కులు అంటే ఫస్ట్ ర్యాంకర్కి ఎంత వచ్చినాయి అంటే, ఆవిడ ఇంటర్వ్యూ నేను చూశాను, 41వ వాడు ఇంటర్వ్యూ నేను చూశాను, ఇంకొకళ్ళు ఇంటర్వ్యూ నేను చూశాను. ఈ 550 మార్కులు దాటి వచ్చినట్టు ఎవడో సంతోషంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చుకుంటా భయపడిపోయి ఎవరో 2-3 గొక్కుని వచ్చేసారు. మీరు ట్రాల్ చేస్తే బయటికి పోయారు. అసలు వీళ్ళు బయటికే వస్తలేదు. 500 మార్కులు 52 మంది ఎవరో కూడా తెలీదు. ఇన్స్టిట్యూట్స్ వేసుకుంటలే, బయటికి పడ్డంలే. ఎందుకంటే వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు, వాళ్ళు నిజంగా చదివిన వాళ్ళు కాదు. ఏమండి, ఏ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పై ఇంత స్థాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎలాంటివి అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ థియరీ మీద ఉంటాయి. ఎవడైతే కొంచెం 0.00 ఎడ్జ్ సంపాదించాడో వాడు ఉంటాడు. అంత నెగ్టివ్ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ ఇంత కాంపిటేటివ్ ఎగ్జామ్లో. 40-10 సంవత్సరాలు చదివిన వాడితో నిన్నగాక మొన్న డిగ్రీ అయిపోయినోడు ఎలా కాంపిటేటివ్లో ఉంటాడండి? ఎలా ఉంటాడు? ఇది 500 మార్కులు ఎలా వచ్చినాయి? 550 మార్కులు అంటే ఆవిడకి ప్రతి సబ్జెక్ట్లో 61% అంటే 90+ యావరేజ్ ఉండాలి. డిఐ రాలేదు, ఆవిడ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్, డిఐ చేయలేదు. ఆ పేపర్లో 90 మార్కులు రావు. ఆవిడకి ఎస్ఏ రాయడం రాదు.
ఆవిడ స్క్రిప్ట్ దారుణంగా ఉంది. 90లు మీరు ఎలా వేశారు? ఆవిడ ఇంటర్వ్యూ చూస్తే నాకు సిలబస్లే తక్కువ టైంలో అయిపోయింది అంటుంది. ఆవిడ గైడెన్స్ ఇచ్చినోడు కూడా చాలా గొప్ప తెలివైనోడు, తెలుగు పండితుడు. ఆయనకి ఇంగ్లీష్ రాదు. నేను ఇచ్చేసానంటాడు, మాట్లాడతలేదు ఇప్పుడు ఆయన. ఇప్పుడు ఇది చూడండి, 550 ఎలా వస్తాయి? అసలు ఎంత దారుణం అండి బుర్రా వెంకటేశం గారు. మీరు సివిల్ సర్వెంట్ ఇలా వేస్తారా మార్కులు? ఎవరికైనా ఇలా వేస్తారా? జనరల్ స్టడీస్లో అది రిలేటివ్ పేపర్, ఇట్స్ నాట్ అబ్జల్యూట్, రిలేటివ్గా ఉంటుంది, అది కీ ఉంటుంది. వీటికి ఎలా మార్కులు వేస్తారండి? 60% ఎలా వేస్తారు మీరు? ఎవరైనా క్యాండిడేట్స్కి వస్తారా? 61%, 550 మార్కులు పై 52 మందికి మీకు ఎలా వస్తారు? ఒకళ్ళంటే ఎక్స్ట్రాడినరీ ఉంటారు, వచ్చేస్తారు 10 మంది. 52 మంది 10% ఆఫ్ ది క్యాండిడేట్స్కి ఎలా వస్తాయి వేకెన్సీస్లో? సో ఇది మీరు సమాధానం చెప్పాలి. అదర్వైజ్ ఇట్స్ ఎ హారిబుల్ థింగ్ అనమాట. ఇది మీకు రాజ్యాంగబద్ధ సంస్థ ఏందో నమ్మకాన్ని పోగొడుతుంది మీరు చేసిన పనికి. ఓకే, న్యాయ వ్యవస్థ ఏందో నమ్మకాన్ని, దానికి ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు? మీరు నోటిఫికేషన్ డిస్ట్రాక్ట్ చేసేస్తున్నారు. సో వీళ్ళెవరో బయటకు వస్తలే, ఎవరిలోనూ సంతోషం లేదు, చాలా దౌర్భాగ్యమైన స్థితి ఉంది. దీనికి సమాధానం చెప్పాలి. ఇర్రేషనల్గా అన్కాన్స్టిట్యూషనల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ జరిగిందనడానికి ఇంతకంటే ప్రబల ఉదాహరణ ఉంటుందండి? ఎలా ఉంటుంది ఇది? యూపీఎస్సీ వీళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉన్నారు కదా, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు ఏం చేశారు? మీరు ఎంత మార్కులు వేశారు? వాళ్ళు ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళి ఉన్నారు, వాళ్ళే ఇప్పుడు కోర్టు గుమ్మాన్ని దొక్కవలసి వచ్చింది. అరే 4 సంవత్సరాలు ప్రిపేర్ అవుతే తెలిసిపోద్ది, ఇలా కూడా మార్కులు ఎత్తారా? ఎలా అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలని? ఎవరండి ఎవాల్యుయేషన్ చేసింది? అందువల్ల మీకు రీఎవాల్యుయేషన్ క్వశ్చన్ కాదు, మీరు ఆల్రెడీ కుక్కల సింపిన విస్తరలా చేసేసారు, దాన్ని అంతా రీనోటిఫై చేయండి. మీరు ఆల్రెడీ డిస్ట్రాక్ట్ చేశారు నోటిఫికేషన్. రీనోటిఫికేషన్ ఇవ్వండి, 3.0 ఇవ్వండి. అందరూ రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంత ఉత్సాహం అంతా నీరుగా వచ్చేసారు. యూ హ్యావ్ డ్యాంప్ అండ్ స్పిరిట్ అనమాట, డ్యాంప్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ ది దోజ్ హూ. మీరు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇంకో 1000 పోస్టులు ఇచ్చినా రాయడానికి ఎవడో లేడు, ఏం జరిగిద్దిరా బాబని. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. దీనికి సమాధానం మీరు చెప్పకపోతే మాత్రం ఏమి చేయాలో అర్థం అవ్వడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ బుర్రా వెంకటేశం గారు, మీరు మాట్లాడతారని ఆశిస్తున్నాం.